అర్రే అన్ని చెప్పినాం గాని గీ వార్త మర్చిపోయినాముల్లా ఇది కూడా చూడండి. వామ్మో 1 2 3 4 వామ్మో ఒక్కొక్క రూపాయి లెక్క పెడితే ఏడైతుంది గాని అసలు ముచ్చట అర్థమయ్యే ఉంటది. అన్న బండి కొనుక్కుంటానికి జమ చేసుకున్న చిల్లర పైసలు అన్నట్టు. ముందుగాలే చెప్తే షావుకారి భయపడతాడని బండి కావాలన్నాడట. వాళ్ళు మంచిగానే చూపెట్టిర్రు. బండి సెలెక్ట్ చేసుకొని 1,30,000 బిల్లేసిర్రు. ఇక అప్పుడు సార్ ఆ పైసలు కడతారా అనగానే మూటలు తీసి కౌంటర్ మీద పోసిండు లెక్క పెట్టుకోండ్రని. ముందుగాల ఏంది గోళ అని యాష్టకచ్చినా వాళ్ళ చిన్న చిన్న కళల్ని గౌరవించి చిరునవ్వుతోటి లెక్క పెట్టుకొని కేక్ కట్ చేపిచ్చి బండి అప్ప చెప్పిర్రు. అయితే గింతగానం చిల్లర ఎందుకు జమ చేసిండో అంటారా? ఆ అన్న గుళ్ళె పూజారి భక్తులిచ్చిన కానుకలు 3 ఏళ్ల సంది జమ చేసుకొని ఇట్లా తన కళను నెరవేర్చుకున్నాడన్నట్టు. చిత్తూరు జిల్లా పలమనేరట పంతుల్ది. ఏ వస్తువు కొన్నా జ్ఞాపకంగా ఉండాలంటారు కదా, ఇది మాత్రం షోరూం వాళ్ళకు కూడా మధుర జ్ఞాపకం అనే చెప్పాలే.